ప్రముఖ దైవ సేవకులు ప్రవీణ్ పగడాల మృతి పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు సమగ్ర దర్యాప్తు జరిపి ప్రవీణ్ పగడాల కుటుంబానికి క్రైస్తవులకు న్యాయం చేయాలని పలువురు దైవ సేవకులు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల అనుమానాలను నివృత్తి చేయాలంటూ ప్రకాశం జిల్లా పాస్టర్ల జేఏసీ ఒంగోలులో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం భవనం వద్ద మానవహారంగా ఏర్పడి నిజానిజాలు వెలికి తీయాలని నినాదాలు చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రమాదంలో మృతి చెందారా లేక హత్య అనేది క్రైస్తవ లోకంలో పలు సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిజానిజాలు వెలికి తీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు టౌన్ డినామినేషనల్ చర్చెస్ యూనియన్ ప్రెసిడెంట్ ఐజక్ బాబు, సెక్రటరీ భగవాన్ దాస్, ప్రకాశం జిల్లా పాస్టర్ల సంఘం జేఏసీ చైర్మన్ సురేష్, టౌన్ పాస్టర్స్ యూనియన్ లీడర్ శాంసన్, దైవ సేవకులు కొడవగంటి సామ్రాట్, విలియం కేరీ మరియు పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదర సోదరీమణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై నిర్వహించిన ఈ శాంతియుత ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు నేతృత్వంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, కూడా మీటింగ్ ఏర్పాటు చేసి క్రైస్తవ సమాజం అంతటిని కూడా సమకూర్చి ప్రకాశం జిల్లా పాస్టర్ల ఐక్యమైనటువంటి మళ్ళీ జాయింట్ యాక్షన్ కమిటీని ఫామ్ చేసి అందరితో సభ ఏర్పాటు చేసి శాంతియుతమైన ర్యాలీ జరిపించడానికి నిశ్చయించుకోవడం జరిగింది. దాని ప్రకారంగా ఈరోజు ఉదయం 8 గంటలకు బ్యాప్టిస్ట్ మార్టిన్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చిలో అందరం సమకూడి ప్రార్థనాపూర్వకంగా శాంతియుతంగా ర్యాలీ ప్రారంభించాము. వందలాది మంది క్రైస్తవులు, పాస్టర్లు, చాలామంది సోదరీమణులు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మౌనంగా మరి కలెక్టరేట్ వరకు ఆ రోడ్లో ప్లకార్డ్స్ పట్టుకొని ర్యాలీ జరిపించాం. ఏమిటి దీని అంతటికీ కారణం అని అంటే, ప్రవీణ్ పగడాల అనేటువంటి క్రైస్తవ పాస్టర్ గారిని మరి మరణించినటువంటి దృశ్యాలు టీవీలో చూపిస్తూ ఉన్న కారణం చేత క్రైస్తవ లోకమంతా స్పందించింది. అది అనుమానాస్పద మరణంగా డిక్లేర్ చేయటం వలన అందరూ కూడా న్యాయం జరగాలనేటువంటి ఆకాంక్షతో మాట్లాడుతూ వచ్చారు. మేము కూడా క్రైస్తవ సమాజం తరపున ఒంగోలులో ఉన్నటువంటి క్రైస్తవులందరితో కలిసి మరి ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. మా డిమాండ్ ఏమిటి అనంటే, మరణించినటువంటి ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి న్యాయం జరగాలి, క్రైస్తవ సమాజానికి న్యాయం జరగాలి, క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి. ఎంత మాత్రం కూడా మరి ప్రభుత్వాలు అలక్ష్యం చేయకుండా, ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలని హృదయపూర్వకంగా మనవి చేసుకుంటూ ఉన్నాము. ఈ పరిస్థితులన్నిటిని కూడా మీరు గమనిస్తూ ఉన్నారు, చాలా సహకరించారు. ప్రత్యేకంగా మీడియా వారికి మా కృతజ్ఞతలు. అంతేకాకుండా జరిగిన పరిస్థితులన్నీ కూడా మీకు తేటగా తెలిసే ఉన్నవి. వాటి విషయంలో మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటుంది ఏమిటంటే, ప్రభుత్వం తప్పనిసరిగా మాకు న్యాయం చేస్తుంది, చేయబోతుంది అనే ఒక గొప్ప నిరీక్షణ మాకు కలిగి ఉంది. ఎందుకంటే ఉన్న ప్రభుత్వం మీద మాకంత నమ్మకం అనేది ఏర్పడి ఉన్నది కనుక మరి ప్రభుత్వం ద్వారా న్యాయం జరుగుతుందనే ఆశతోటి మేమందరం కూడా ఒకసారి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఒంగోలులో ఉన్న పాస్టర్స్ అందరం కూడా కలుసుకొని ఈ ర్యాలీ నిర్వహించడం జరిగి ఉంటూ ఉన్నది. దానికి
మరి మీడియా వారైనా మీరందరూ సహకరించినందుకు మీకు మా కృతజ్ఞతలు. మీరు కూడా మా ద్వారా ప్రభుత్వానికి ఈ విషయాలు తెలియపరచగలరని కోరుకుంటూ మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు థ్యాంక్స్ చెబుతూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. కాబట్టి మరి పగడాల ప్రవీణ్ గారి విషయంలో రాష్ట్ర వ్యాప్తిగా మరి ర్యాలీలు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. మరి ఎందుకంటే ఆయన కుటుంబానికి న్యాయం జరగాలి. అన్యాయంగా ఎంతోమంది పేద పిల్లలకు సాకి అన్నం పెట్టేవాడు, మరి ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేవాడు. చాలా దీనుడు, చాలా చక్కగా అనేకులకు వాక్యానుసారంగా సమాధానం చెప్పగలిగిన గొప్ప ప్రార్థన వీరుడు. అలాంటి వ్యక్తి మీద ఇలా జరగడం అనేది టోటల్గా 2 రాష్ట్రాలు జనాలు ఎంతో బాధపడుతున్నారు. దాన్ని బట్టి మరి ప్రవీణ్ గారికి ఆయన కుటుంబానికి న్యాయం జరగాలని, ఇలాంటిది ఎప్పుడు ఎక్కడా దాడులు జరగకుండా ప్రభుత్వం వారు చర్య తీసుకొని పాస్టర్లకి క్రైస్తవులకు న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తేల్చండి కేసు, అంతకన్నా మేమేం చేయలేము, మేమేం అడగలేము. దయచేసి, ఎందుకంటే ప్రభుత్వము అధికారులు అన్నీ మీ దగ్గర జ్ఞానం ఉంది కాబట్టి ఇది యాక్సిడెంటా అదర్వైజ్ ఇది మర్డరా తేల్చి ఒక రిపోర్ట్ ఇవ్వాలని దయచేసి విన్నవించుకుంటున్నాము క్రైస్తవ సహోదరులు. అంతే. జరిగినటువంటి విషయం 2 రాష్ట్రాల్లో క్రైస్తవ సహోదరులకి సంఘాలకి చాలా బాధాకరమైన విషయం అండి. ఇది పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మృతి పట్ల సహోదరుడు చెప్పినట్లుగా ఇది హత్య లేకపోతే యాక్సిడెంట్ అనేది కొన్ని సత్యాలు బయటకు వచ్చినా కూడా దీన్ని ఎందుకనో కొంతమంది దీన్ని ఆపేస్తున్నారు. మేము అడుగుతుంది ఒకటే, మాకు న్యాయం చేయండి. క్రైస్తవులకి, మాకు మైనారిటీస్కి మీరు న్యాయం చేయాలా. ప్రభుత్వ వారిని, అధికారులను కూడా మేము ప్రాధాయపడుతున్నాము, వాళ్ళని అడుగుతున్నాం. ఇది రాజ్యాంగం మాకు కలుగుతున్న హక్కుల్లో మేము కూడా వ్రతప్రచారం చేసుకుంటున్నాం, వాక్యాన్ని బోధిస్తున్నాం. మీ జోలికి మేము రాలేదు, మిమ్మల్ని కష్టపెట్టలేదు. వాక్యం బోధిస్తుంటే తప్పు అని చెప్పి మమ్మల్ని నిర్వహిస్తూ మమ్మల్ని ప్రచారం చేయకుండా చేస్తున్నారు. అదే దాంట్లో సహోదరుడు చేశారు, సరే అతను మృతి చెందాడు. ఎట్లా చెందాడు అనేది ఎవరికి అర్థం కావట్లా. అయితే ఇది ఈ విషయాన్ని త్వరగా మరి ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని కోణాలు దీన్ని ఆలోచించి మా క్రైస్తవ సంఘాలకి న్యాయం చేయాలని నేను పదే కోరుతున్నాను. దీంట్లో ఏ మొహమాటం లేదు, ఎవరికి భయపడనక్కర్లేదు. ఉన్నది ఉన్నట్లుగా అన్ని కోణాల్లో నిర్మోహమాటంగా దీన్ని బయట పెడితే మేము ఈ విషయమై మరి క్రైస్తవ సంఘాలన్నీ కూడా ప్రార్థన చేస్తాము. గుర్తుంచుకోండి, క్రైస్తవులు అనబడే వాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు శాంతి కాముకులు. అది అందరూ కూడా తెలిసిన సత్యమే. ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని పరిణామాల వల్ల ఇవన్నీ చోటు చేసుకున్నాం. అయితే ఒకటి, దేశం కల్పిస్తున్నటువంటి భారత చట్టంలో ఉన్నటువంటి నియమాలను పాటిస్తూ సమగ్రంగా అందరూ కలిసి, ముస్లిమ్స్ ఏంటండి, హిందువులు ఏంటండి, క్రైస్తవులు ఏంది, జైన్లు ఏంది, బుద్ధులు ఏంది, అందరం ఒకటే దేశంలో ఉంటున్నాం. ఏమి జీవించే హక్కు మాకు లేదా? అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, అధికారులు కానీ. అందరూ జీవిద్దాం, అందరూ ప్రేమతో ఉందాం, ఎవరి మతాలను పాటించుకుందాం, పరమతాలను గౌరవించుకుందాం. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి కార్యం జరగడం చాలా దురదృష్టకరం. దయచేసి మరొకసారి ప్రాధాయపడుతున్నాను, ప్రభుత్వం వారు, అధికారులు ఈ విషయంలో సరైనటువంటి సమగ్ర ఇన్వెస్టిగేషన్ చేసి న్యాయం చేయండి. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ. పగడాల ప్రవీణ్ గారి హత్య విషయంలో ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఎంతగానో మరి ఆవేదన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే క్రైస్తవ సేవకుణ్ణి మరి ఆ విధంగా హత్య చేశారని మేము అంటం లేదు, కానీ ఏం జరిగిందనేది మాకు వాస్తవాలు కావాలి. అవాస్తవాలు కల్పించొద్దు. అవాస్తవాలు కల్పించి క్రైస్తవం మీద ఇంకా బురద చల్లొద్దని ప్రాధాయపడుతున్నాం. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన ఏంటి క్రైస్తవ సమాజానికి తెలుసు. దయచేసి పోలీస్ యంత్రాంగం కావచ్చు, న్యాయ వ్యవస్థ, మీరు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాం. కాబట్టి న్యాయం చేయండి. క్రైస్తవ సమాజం మీద బురద చల్లొద్దు. పదే చెప్తున్నాం, క్రైస్తవ సమాజం మేలు చేసేదే కానీ కీడు మాత్రం చేయదు. మేలు చేయడానికి భారతదేశంలో క్రైస్తవ్యం ఉంది, ప్రేమిస్తున్నాం. మీరు ప్రేమించండి. అందరం కలిసి సమాధానంగా దేశ సౌభాగ్యతకై, దేశ ప్రగతికై ముందు కొనసాగుదాం. గాడ్ బ్లెస్ యూ. ఒంగోలులో ఈరోజు శాంతియుతంగా మా పెద్దలందరూ కలిసి ర్యాలీ చేయటం అనేది జరిగింది. పగడాల ప్రవీణ్ గారి విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఎందుకు మేము ఈ విధంగా ర్యాలీ చేయవలసి వస్తుంది అని అంటే ఎన్నో అనుమానాలు అందులో ఉన్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకొని ఇప్పటికే చక్కగా చేస్తుందని మేము విశ్వసిస్తున్నాం. అయితే కొంచెం మా బాధ ఏంటంటే, మొదట మరణించారు, అది హత్య లేకపోతే మర్డర్ అనేది డౌట్గా ఉన్నప్పుడు, మళ్ళీ ఆయన యొక్క క్యారెక్టర్ మీద కూడా రకరకాల విభిన్నమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పుడు మేము శాంతియుతంగానే
ప్రేమతోనే అడుగుతున్నాము. దీని వెనుక ఒకవేళ ఏదైనా కుట్రకోణం ఉంటే దయచేసి దానిని తెలియచేయండి. లేదు యాదృచ్ఛికంగా జరిగింది అంటే మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఏదైనా ఆధారాలతో మరి ప్రభుత్వం వారు మాకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాం. మరి ఈరోజు ఎందుకు ఇంత ఘర్షణలు జరుగుతున్నాయి? క్రైస్తవులంతా ఏకంగా రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారంటే కొన్ని కారణాలు ఉన్నాయి సార్. మరి భారతదేశంలో మరి సర్వమత సమ్మేళనముగా మరి లౌకిక దేశముగా అన్యులు అనగా హైందవులు, ముస్లిములు, క్రైస్తవులు కలిసి బాయ్ బాయ్ అంటూ తిరగవలసిన ఈ సమాజంలో మరి ఈ మధ్య కాలంలో కొంత ఈ మాధ్యమాలు ఎక్కువైన దగ్గర నుండి పెద్దవారు, అనుభవం కలిగిన వారు కాస్తంత వెనక ఉంటుంటే ఉత్సాహవంతులు, యువకులు ముందుకు వచ్చి కొంచెం పరుష పదాలు వాడుతూ ఉన్నారు. అటు అన్యులలో, ఇటు క్రైస్తవులలో, అటు ముస్లిమ్స్లో. మరి నా యొక్క విన్నపం ఏమిటంటే యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఇతర మతాలను దూషించేవారు, ద్వేషించేవారు ఎందులో ఉన్నా దయచేసి ప్రభుత్వం ఒక చట్టం తెచ్చి సామరస్యమైనటువంటి వాతావరణము అనుకూలంగా ఉండేలాగున విభిన్నమైన మరి రకరకాల విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రతి మాటలు కూడా ఈ సోషల్ మీడియాలో రాకుండా దాని కొరకు కూడా మీరు ఒక చట్టం తేవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మా పెద్దలందరూ వచ్చారు, ఒంగోలులో ఉన్న మా యొక్క పెద్దలందరూ కూడా వచ్చారు. శాంతియుతంగా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మేము మోకాళ్ళుని ప్రార్థన చేసి జస్టిస్ కోరుతున్నాం. అంతేకాని వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని అలాంటి భావనలు మేము ఎప్పుడు అడగట్లేదు. ఎందుకంటే పైన దేవుడు చూస్తున్నాడు, ఇక్కడ చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. కాబట్టి చట్టం మీద మాకు నమ్మకం ఉంది. ప్రస్తుత ప్రభుత్వం మీద కూడా మాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది. దయచేసి ప్రభుత్వము దీని విషయంలో మీరు చొరవ తీసుకొని క్రైస్తవులకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా మీకు నమస్కరించుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నామండి. థ్యాంక్ యూ. మరి పగడాల ప్రవీణ్ గారి యొక్క మరి హత్య విషయంలో ఒంగోలు ప్రజలు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి క్రైస్తవ్యం అంతా కూడా ప్రత్యేక ర్యాలీ అలాగే మరి సేవకుల యొక్క యూనియన్ సమక్షంలో ఈరోజు జరగడం జరిగింది. మరి అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే, ఒక గొప్ప సేవకుని పోగొట్టుకున్నాము అనేటువంటి వ్యధతో అలాగే ఆవేదనతో ఈరోజు మరి సేవకులు రోడ్డు మీదకి రావడం జరిగింది. ఎందుకంటే ఒక మంచి దైవ సేవకుడిని కోల్పోవడం అనేటువంటిది మా అందరికీ కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే మరి గత కాలంలో నుండి కూడా క్రైస్తవుల మీద ఎన్నో మాటలు అలాగే సోషల్ మీడియా ద్వారా చాలా ఘోరమైనటువంటి పరిస్థితి కలుగుతున్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా సేవకులు రోడ్డు మీదకి రాలేదు. సో క్షమిస్తూ క్షమాగుణంతో ఉండటం జరిగింది, క్రైస్తవులు కానీ, పెద్దలు కానీ, విశ్వాసులు కానీ. కానీ ఈరోజు రోడ్డు ఎక్కడానికి గల కారణం ఏంటంటే ఒక సేవకుల్ని చంపేంత ఘోరమైనటువంటి పరిస్థితి కలగటమే ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఎంతమాత్రం కూడా సహింపదగినటువంటిది కాదు. దేవుడు మాకు ఇచ్చినటువంటి ప్రేమను బట్టి ఇంతకాలం సహించి ఓర్చుకున్నాము. కానీ ఒక మర్డర్ జరిగేంతగా ఈ యొక్క కార్యాచరణ జరుగుతుందంటే ఈ విషయాన్ని మాత్రం ఎంత మాత్రము కూడా మరి ప్రపంచ క్రైస్తవ్యం ఒప్పుకోదలుచుకోలేదు. కనుక మా యొక్క విషయంలో మరి ప్రవీణ్ గారి విషయంలో సరైనటువంటి న్యాయము వచ్చేంత వరకు ఈ పోరాటాలు జరుగుతాయి, ఇవి ఆగవని ప్రేమతో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. నమస్తే.